మిత్రులందరికీ శుభోదయం. పిల్లల్లాంటి పెద్దల్ని చదివించేటువంటి కమ్మని కథలను మనకు అందించిన శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన స్వర్గానికి దుప్పట్లు అనే కథల సంపుటి నుండి 5వ కథగా ఈరోజు చతురుడి తెలివి అనేటువంటి కథ విందాం. ఈ కథకు మీ అందరికీ శుభస్వాగతం. కథలోకి వెళ్దాము. మరి కళింగ దేశానికి కార్తికేయుడు చక్రవర్తి. అతని మంత్రి చణకుడు తానే ఒక గొప్ప తెలివైన వాడుగా ఎప్పుడూ గర్వపడేవాడు. ఇది చక్రవర్తికి నచ్చేది కాదు. ఒకనాడు వాళ్ళిద్దరూ మారువేషాల్లో ఓ కుగ్రామం చేరారు. చీకటి పడడంతో వాళ్ళు ఓ ఇంటి అరుగు మీద పడుకోబోయారు. ఇంతలో ఆ ఇంట్లో నుంచి ఓ భార్యాభర్తల వాదులాట అంటే దెబ్బలాట వాళ్ళకి వినిపించింది. నువ్వు తెలివైనవాడు అయితే మన చక్రవర్తి కొలువులో ఓ చిన్న ఉద్యోగం ఎందుకు సంపాదించుకోకూడదు అని భర్తను దెప్పి పొడుస్తోంది భార్య. ఆ చక్రవర్తి కొలువులోని చణకుడు మరో తెలివైన వాడిని చేర్చుకోనివ్వడు. నాలాంటి వాడికి నెలకు 7 రూపాయలు జీతం ఇచ్చినా చాలు. 7 అంతస్తుల మేడగట్టి నిన్ను బంగారపు తుగుటుయ్యాల్లో ఊగించను అంటూ భర్త తన గొప్పతనంతో భార్యని సముదాయిస్తున్నాడు. ఈ మాటలు విన్న చతురుడికి చాలా కోపం వచ్చింది. వెంటనే లేచి తలుపులు బాదబోయాడు. చక్రవర్తి అతన్ని వారించాడు. తానివ్వబోయే నెలకు 7 రూపాయల జీతంతో భార్యను ఎలా సుఖపెడతాడో చూద్దాము అనుకున్నాడు చక్రవర్తి. మరుసటి రోజే ఆ ఇంటి యజమానినైన చతురుడిని చక్రవర్తి సభకు పిలిపించాడు. ఈ రోజు నుంచి నువ్వు సముద్రం గట్టున కూర్చుని సాయంత్రం దాకా ఎగిసిపడే అలల్ని ఆటుపోటుని లెక్కబెడుతూ ఉండు. నెల కాగానే 7 రూపాయల జీతం ఖజానా నుంచి తీసుకో అంటూ చక్రవర్తి ఉత్తర్వు జారీ చేశాడు. ఆ రోజు నుంచి చతురుడు సముద్రపు ఒడ్డుకు పోయి ఎగిసిపడే అలల్ని ఆటుపోటుల్ని లెక్కించడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ల తర్వాత ఆ సముద్రపు ఒడ్డుకు వచ్చి చేరే కొందరు విదేశీ నావికులు చతురుడు చేస్తున్న పనిని గమనించి, అయ్యా, మీరెవరో చాలా మేధావిలా ఉన్నారు. మీ లెక్కలు సూచనలు మాకెంతో అవసరం. వాటి వల్ల మా ఓడల్ని తుఫాన్ల బారి నుండి కాపాడుకోగలుగుతాం. మీకు నెలకు తలా 10 వరహాలు ఇస్తాం. ఈ పని చేసి పెట్టండి అని ఆ నావికులు చతురుడితో అన్నారు. చతురుడు అందుకు చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. కొన్నాళ్లలోనే చతురుడికి దండిగా సొమ్ము కూడింది. వెనువెంటనే 7 అంతస్తుల మేడను కట్టించి అందులో తన భార్యను ఉంచాడు. ఆమె రోజు బంగారపు తూగుటుయ్యాల మీద ఊగుతూ సంబరపడిపోయేది. చతురుడి తెలివికి చక్రవర్తి సంబరపడినా చణకుడు మాత్రం అతనిపై ఈర్ష్యను అసూయను పెంచుకున్నాడు. చతురుడిని ఏ విధంగా అయినా కొలువు నుంచి వెళ్ళగొట్టాలి అనుకున్నాడు. సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఎంతలో పొరుగున ఉన్న శత్రురాజులు కళింగ దేశంపైకి దండెత్తారు అన్న వార్తను గూఢచారుల వల్ల కార్తికేయుడు తెలుసుకున్నాడు. కోటలో సైనికులకు కావలసిన ఆహార పదార్థాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అప్పుడు చక్రవర్తి తన మంత్రులతో ఈ విషయంగా మంత్రాంగం నడిపాడు. చతురుడిని చిక్కుల్లో పెట్టే మంచి తరుణం ఇదే అని మురిసిపోయాడు చణకుడు. ఈ పనిని పూర్తిగా చతురుడికే అప్పగిద్దామని చక్రవర్తితో చెప్పాడు. దాంతో చతురుడి తెలివికి మరో అగ్ని పరీక్ష ఎదురైంది. ఇదంతా చణకుడి కుట్రే అని గ్రహించాడు చతురుడు. అతడు బాగా ఆలోచించి కోటలోని సైనికులకు తక్కువ పడిన ఆహార ధాన్యాలను ప్రజల నుంచి సేకరించేందుకు చక్రవర్తి ద్వారా ఉత్తర్వు జారీ చేయించాడు. వెంటనే కోటలోకి ఆహార ధాన్యం చేరిపోయింది. తర్వాత శత్రు సైనికులకు ఆహారం ఏ మార్గాల్లో అందుతూ ఉందో కనుక్కున్నాడు చతురుడు. ఆ మార్గాల్లో తన సైన్యాన్ని ఉంచి ఆ ఆహారాన్ని వారికి అందకుండా చేశాడు. తమ సైన్యం కోసం పెద్ద పెద్ద గంగాళాలలో అన్నం వండించి వారికి అందించడం మొదలుపెట్టాడు. శత్రు సైన్యం ఆహారం కోసం అలమటించిపోయింది. అప్పుడు చతురుడు తాను వండిన ఆహారాన్ని శత్రువులకు కూడా అందించడం ప్రారంభించాడు. దాంతో కళింగ కోటలో సైన్యం బలంగా ఉందని, వాళ్లకు ఆహార పానీయాలకు లోటు లేదని శత్రువులు గ్రహించారు. ఇక విజయం కళింగులదే అని నిర్ధారించుకుని వెంటనే కాలికి బుద్ధి చెప్పారు. దాంతో కళింగులకు శత్రువుల బెడద తప్పింది. చక్రవర్తి చతురుడి తెలివికి మెచ్చుకుని తన కొలువులో అతనికి విదేశాంగ మంత్రి పదవిచ్చి గౌరవించాడు. ఆ రోజు నుంచి క్షణక చతురులు ఇద్దరూ కళింగకు 2 కళ్ళుగా మారి ఆ రాజ్యాన్ని కాపాడుతూ వచ్చారు. సమాప్తం. విన్నారు కదా. చతురుడి పట్ల చణకుడు ఈర్ష్య పెంచుకుని అతన్ని అపాయంలోకి నెడదామని
ప్రయత్నం చేస్తే ఆ ఈర్ష్యే చతురుడిలోని గొప్పతనాన్ని బయటపెట్టి చనకుడితో సమానమైన స్థానాన్ని రాజు వద్ద పొందే అవకాశాన్ని చతురుడు పొందగలిగాడు. అందుకే మన సాటి మనుషుల పట్ల ఈర్ష్య, అసూయ, ద్వేషం కలిగి ఉండడం అనేటువంటిది ఎల్లప్పుడూ మంచిది కాదు. అటువంటి అసూయను మనం పాజిటివ్గా మలుచుకుని మన పట్ల ఈర్ష్య పడ్డ వాళ్ళ అభిమానాన్ని కూడా మనం పొందేలా మనం ప్రవర్తించాలి. అప్పుడు జీవితంలో ఖచ్చితంగా ఉన్నత స్థానానికి మనం ఎదుగుతాం అనేటువంటి చక్కని నీతిని అందించిన ఈ కథను రచించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. రేపటి భాగంలో 6వ కథగా వింత పువ్వు అనేటువంటి కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.